6న అస్సలు తగ్గేదేలే. బన్నీని ఆర్య అని పిలిచేవారు ఇదివరకు. ఈ సినిమా తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుతున్నాం భయ్య. ఇప్పుడేం వద్దు, ఇప్పుడేం మాట్లాడినా బాగుండదు. సో తర్వాత మాట్లాడదాం. 6న అస్సలు తగ్గేదే. పుష్పరాజ్ ఏమో తగ్గేదేలే, తగ్గొద్దు మనం. ఇప్పటికీ మీ వెనకాలే, మీకోసమే. నాకు అర్థం కాలేదు, ఏంటి ముచ్చటే, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చెప్పండి. మరి స్మగ్లింగ్ వాడిని మీరు హీరో చేశారు, ఏమన్నా అంటే తర్వాత ఎప్పుడో మేము చివరిలో 5 నిమిషాలు మంచి చూపిస్తాం. అంతే కదా గారికపడి గారు, ఫస్ట్ మొత్తం వైలెన్స్ చూపించాలి, తర్వాత మంచి చూపించాలి. ఇప్పుడు అదే ట్రెండ్. మరి నాకు కోపమే వస్తుంది, ఎందుకు రాదు? జరిగింది చెడు అయినప్పుడు కోపం అన్న తప్పేం లేదండి, రీజన్ ఉంది కాబట్టి వచ్చింది మీకు. ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్పా. ఐ లవ్ యూ భయ్యా, మీరంటే కూడా మాకు చాలా ఇష్టం. సినిమాలు బాగున్నాయి. ఐ విష్ ఈ సినిమా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఏమైందే? మీరంటే భయ్యా మధ్యలో వచ్చారు, అక్కడ మాట్లాడుతున్నారు కదా, టైం ఇవ్వండి. నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ ఏంటో మనం చూద్దాం, వెయిట్ చూడండి. నా లైఫ్లో నాకు తెలిసి I think you're the first girl who went down on your knees for me. Thank you so much. I think you deserve a hug for that. ఉంది కానీ ఎక్కడ కొడుతుంది సీనా, ఏంటంటారు చూద్దాం. మీరే చెప్పండి, నేను ఇప్పుడు ఏం చెప్పలేను, మీరే చెప్పాలి. So sweet. I was really touched by what you did. Thank you so much. And please never do it again. ఇంకేముంది భయ్య, అయిపోయింది కదా, ఎంజాయ్ చేయండి, తప్పేం లేదు. థియేటర్లో చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. జనాలు వచ్చి ఇంట్రెస్ట్ ఉందన్న, ఓకే కాలేజ్ అయిపోయిన వెంటనే సినిమాల్లోకి రా, ఎక్కువ టైం వేస్ట్ చేయకనని అలాగా